ఏదైనా డిజర్ట్ ఇలా అనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది చూడగానే ఫుడ్డింగ్‌లా ఉంది గదా! కానీ ఫుడ్డింగ్ కాదు. లాస్ట్ వైపు చూస్తే ఏంటో అర్థమవుతుందనమాట. ఇది వచ్చేసి చూడడానికి చాలా బావుంది. అండ్ తినడానికి కూడా చాలా బావుంది. ఇది వచ్చేసి జున్ను అనమాట. మామూలుగా మనకి జున్ను పాలు దొరకవు కాబట్టి నాకిక్కడ మార్కెట్‌లో జున్ను పౌడర్ దొరికింది. ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. దీని మీద రాసారు ఎలా చేయాలి, ఎంతెంత క్వాంటిటీ వేయాలని చెప్పేసి దాని ప్రకారం నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ వాళ్ళు 150 గ్రామ్స్ బెల్లం అన్నారు కానీ నేను 100 గ్రామ్స్ వేస్తేనే మాకు స్వీట్ ఎక్కువ అనిపించింది. సో మీకు టేస్ట్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. పాలు హాఫ్ లీటర్ పోయమన్నారు. నేను టోన్డ్ మిల్క్ తీసుకున్నాను. ముందు బెల్లం పాలు మొత్తం మంచిగా కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత యాలకుల పొడి, మిరియాల పొడి వేసి స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చేసి కొంచెంసేపు తర్వాత తీసేసాను. అంటే కొంచెంసేపు అంటే అది గట్టిగా అయ్యే వరకు ఉంచాలి. అంత గట్టిగా రాలేదు. మనకి జున్ను అనేది చాలా గట్టిగా వస్తుంది కదా! అంత గట్టిగా రాలేదు. సాఫ్ట్‌గా వచ్చింది. పుడ్డింగ్ లాగే ఉంది చూడడానికి. కొంచెం ఎక్కువసేపే టైం పట్టింది నార్మల్ జున్ను కంటే. ఫైనల్లీ బాగానే వచ్చింది. రిజల్ట్ తినడానికి కూడా బాగానే ఉంది. నాకు కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది. ఇది వచ్చేసి ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌లో ఉంది. సూపర్ మార్కెట్స్‌లో కూడా దొరుకుతుంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో కావాలనుకుంటే ప్రొడక్ట్ లింక్ అనేది బయోలో మెన్షన్ చేశాను. జస్ట్ చెక్ ఇట్ ఔట్. థ్యాంక్ యూ.